హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నీరజ డిజైనర్. సో ఈ వీడియో అయితే బ్లౌజ్ కటింగ్ అన్నది ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఎటువంటి కొలతలు లేకుండా సైజ్ బ్లౌజ్ యూజ్ చేసి నేను ఇక్కడ కటింగ్ అన్నది చేస్తున్నా. ఫస్ట్ అయితే క్లాత్ మనం లోపల లైనింగ్ క్లాత్ అన్నది వన్ ఫోల్డ్ చేసి ఇట్లా స్కేల్తోని స్ట్రేట్గా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఎందుకు ఇట్లా స్ట్రేట్ లైన్ డ్రా చేసుకుంటున్నా అంటే సైడ్స్కి ఏమన్నా లైక్ అన్ఈవెన్గా ఉన్న అది మనం ఈ లైన్తోని కట్ చేసేసుకుంటే మనకి లైనింగ్ అన్నది ఈవెన్గా వస్తుంది. నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇంకొక మార్కింగ్ అన్నది చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇదే ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం. సో ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ని ఇట్లా నేను చూపించినట్టు ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ బ్లౌజ్ అన్నది నీట్గా సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నా స్టిచ్చింగ్ కోసం. ఈవెన్ మనం డ్రెస్సెస్కైనా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి, లైక్ బ్లౌజెస్కైనా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. అది స్టిచ్చింగ్ కోసం అనమాట, స్టిచ్చింగ్ కోసం యూజ్ అవుతుంది. సో నేను ఇట్లా స్కేల్ యూజ్ చేసి స్ట్రైట్గా అయితే లైన్ అన్నది డ్రా చేసుకున్నా. సో నెక్స్ట్ అయితే నేను ఎగ్జాక్ట్ షోల్డర్ హైట్ దగ్గర కూడా మార్క్ చేసుకుంటున్నా, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కాకుండా ఎగ్జాక్ట్ దగ్గర కూడా మార్క్ చేసుకున్నా. నెక్స్ట్ నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నా కదా జాయింట్ షోల్డర్ అండ్ హ్యాండ్స్ జాయింట్ అన్నది, అక్కడ ఎగ్జాక్ట్ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా దాని సైడ్కి కూడా మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. ఇక్కడ కూడా నేను సేమ్ మళ్ళీ షోల్డర్ ఎగ్జాక్ట్ హైట్ దగ్గర ఇంకొక లైన్ అన్నది కూడా డ్రా చేసుకుంటున్నా. అక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అన్నది నేను మార్కింగ్ చేసుకుంటున్నా స్టిచ్చింగ్ కోసము. సో ఇప్పుడైతే బ్యాక్ నెక్ డీప్ అన్నది తీసుకుంటున్నా. మనకి బ్యాక్ నెక్ డీప్ ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఉన్నదాని దగ్గర మార్కింగ్ చేసుకోవాలి, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్డ్ అండ్ హ్యాండ్స్ జాయిన్ అయ్యే దగ్గర ఇక్కడ నేను చూపిస్తున్నది ఈ కార్నర్ దగ్గర నీట్గా సెట్ చేసుకొని అక్కడ ఫస్ట్ ఎగ్జాక్ట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మళ్ళీ స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. మనం ఎట్లయితే పైన షోల్డర్ దగ్గర హ్యాండ్స్ జాయిన్ దగ్గర ఎట్లా తీసుకున్నామో ఆర్మ్ హోల్డ్ అండ్ మనకి హ్యాండ్స్ జాయిన్ దగ్గర కూడా సేమ్ ఎగ్జాక్ట్గా అదే రిపీట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ బ్యాక్ నెక్ అన్నది మనం డాట్స్ పెట్టుకుంటాం కదా, ఆ డాట్స్ ఇక్కడ నేను చూపిస్తున్నా కదా. సో దానికోసం అన్నది 1 ఇంచ్ ఎక్స్ట్రా అన్నది నేను మార్కింగ్ చేసుకుంటున్నా ఆ డాట్స్ స్టిచ్చింగ్ కోసం. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే మార్కింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో మనం ఎక్కడెక్కడైతే మార్క్ చేసుకున్నామో అవన్నిటిని స్కేల్ యూజ్ చేసి జాయిన్ చేస్తున్నా, సో దట్ స్ట్రేట్గా వస్తుంది, కటింగ్ కూడా నీట్గా వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉంది కదా, దాన్ని మనం షోల్డర్ దగ్గర తీసుకున్న ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ స్ట్రేట్ లైన్ డ్రా చేసుకుంటున్నా. సో ఫస్ట్ మనకు బ్యాక్ నెక్ డిజైన్ అన్నది వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర తీసుకున్న హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా నేను మార్కింగ్ స్ట్రేట్ లైన్ డ్రా చేసేసుకుంటున్నాను ఇక్కడ. దీన్ని మనం ఇక్కడ ఎక్స్ట్రా హాఫ్ ఇక్కడ ఎక్కడైతే తీసుకున్నామో ఆర్మ్ హోల్ అండ్ హ్యాండ్స్ ఇక్కడ కార్నర్ దగ్గర జాయిన్ అయ్యేది అక్కడ కూడా మార్కింగ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఇది కింద నేను డాట్స్ కోసం అని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, దాని నుంచి ఈ ఆర్మ్ హోల్డ్ కార్నర్ వరకు మనం జాయింట్స్ అన్నది తీసుకుంటున్నాం. సో స్కేల్ యూజ్ చేసి ఏంటంటే మనం మార్కింగ్స్ అన్నది స్ట్రేట్ వస్తుంది, కటింగ్ కూడా నీట్గా అయిపోతుంది, ఎక్కడ కచ్చిరి బిచ్చిరి లేకుండా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగులో మాట్లాడుకోవాలంటే. సో నెక్స్ట్ అయితే నేను నా సైడ్స్ స్టిచ్చింగ్ కోసం 1.5 లెంత్ అన్నది ఎక్స్ట్రా తీసుకుంటున్నా. అంటే ఈ ఎక్స్ట్రా తీసుకున్నది కూడా మార్కింగ్ చేసుకొని జాయిన్ చేసేసుకుంటున్నా. సో ఇట్లా స్కేల్ యూజ్ చేసి నేను స్ట్రైట్గా అయితే జాయిన్ అన్నది చేసేసుకుంటున్నాం. సో ఇది ఏంటంటే ఫస్ట్ మనకి బ్యాక్ నెక్ పార్ట్ అన్నది అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ నెక్ డిజైన్ కోసం నేను ఇక్కడ 1 ఇంచ్ అన్నది తీసుకుంటున్నా, అక్కడ 1 ఇంచ్ అన్నది మార్క్ చేసుకొని సో ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఒక కర్వ్, అంటే నేను వెనకాల నాది కర్వ్ షేప్లో లైక్ యూ షేప్లో ఉండేలాగా నెక్ డిజైన్ అన్నది డిజైన్ చేసుకుంటున్నా. ఇట్లా ఈ 1 ఇంచ్ దగ్గర ఇట్లా నేను ఒక కర్వ్ అన్నది డ్రా చేసుకుంటున్నా. నెక్స్ట్ మనకు ఆర్మ్ హోల్ కూడా కర్వ్ షేప్లో రావాలి కాబట్టి ఇక్కడ కూడా 1 ఇంచ్ తీసుకొని దాన్ని కూడా మళ్ళీ కర్వ్ షేప్లో మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నీట్గా మార్క్ చేసుకొని సో దట్
ఆర్మ్ హోల్ కటింగ్ కూడా మీకు నీట్గా ఎగ్జాక్ట్ మీ బ్లౌజ్ సైజ్ వస్తుంది. బ్లౌజ్ కూడా మంచిగా అద్దినట్టు వస్తుంది. సో నేను ఇక్కడైతే పర్టికులర్గా పిన్ టు పిన్ చెప్తున్నా. సో ఇప్పుడు మనకి అంతా మార్కింగ్స్ అయిపోయినాక నెక్స్ట్ కటింగ్. ఇప్పుడు నేను మార్కింగ్ చేసుకున్నదంతా కటింగ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేనైతే బ్యాక్ నెక్ది షేప్ డైరెక్ట్ కట్ చేసుకోవట్లేదు. వై బికాస్ ఎందుకంటే ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా తీసుకోవాలి కాబట్టి బ్యాక్ నెక్ అన్నది నేను ఇప్పుడే కట్ చేయట్లేదు. ఫస్ట్ అవుట్లైన్, ఓవరాల్ అవుట్లైన్ అన్నది కట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నా. మనం లైనింగ్ అన్నది 4 ఫోల్డ్స్ వేసుకుంటున్నా. 4 ఫోల్డ్స్ వేసుకున్నాక ఫస్ట్ సేమ్ దానికి ఎట్లా రిపీట్ చేసినాం ఇక్కడ కూడా స్కేల్ తీసుకొని ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అన్నది జాయిన్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మళ్ళీ స్టిచ్చింగ్ కోసం. సో ఎక్కడైనా సరే హ్యాండ్స్, ఆర్మ్ హోల్స్, షోల్డర్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అన్నది మనం మార్కింగ్ చేసుకోవాలా స్టిచ్చింగ్ కోసము. సో నేను ఇక్కడైతే సైజ్ బ్లౌజ్, ఫుల్ హ్యాండ్స్ ఉన్న సైజ్ బ్లౌజ్ని తీసుకొని ఫస్ట్ నాకు హ్యాండ్ సైడ్ పొంటి లెంత్ అన్నది తీసుకుంటున్నా. అది ఎగ్జాక్ట్ లెంత్ మార్కింగ్ చేసుకున్నాక మళ్ళీ హ్యాండ్స్ అండ్ ఆర్మ్ హోల్ ఎక్కడైతే జాయింట్ అవుతుందో అక్కడి నుంచి కూడా ఒక మార్క్ చేసుకుంటున్నా. సో ఆర్మ్ హోల్కి జాయింట్ ఎగ్జాక్ట్ దగ్గర ఇంకొక స్ట్రెయిట్ లైన్ అన్న మార్కింగ్ చేసుకొని దానికి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అన్నది నేను మార్కింగ్ చేసుకుంటున్నా. మార్క్ చేసుకున్న స్ట్రెయిట్ ఎగ్జాక్ట్ ఆర్మ్ హోల్ జాయింట్ దగ్గరికి ఇంకొక ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా. నెక్స్ట్ పైన జాయింట్ షోల్డర్ అండ్ హ్యాండ్స్ ఎక్కడ జాయిన్ అవుతుందో అక్కడ కూడా ఫస్ట్ ఎగ్జాక్ట్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా నేను మార్కింగ్ చేసుకున్నా షోల్డర్ దగ్గర. అక్కడ నుంచి స్ట్రెయిట్ లైన్ అన్నది జాయిన్ చేసుకుంటున్నా. ఒకటి నేను స్ట్రెయిట్ లైన్ తీసుకున్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా దగ్గర. సో దాని నుంచి మనం ఆర్మ్ హోల్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎక్కడ తీసుకున్నామో అక్కడికి ఒక కర్వ్ లాగా లైక్ ఆ 2 పాయింట్స్ అన్నది జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర తీసుకున్న 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఆర్మ్ హోల్ దగ్గర తీసుకున్న 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అన్నది ఫస్ట్ నేను చూపించినట్టు మార్క్ చేసుకోవాలి. సో ఈ మార్కింగ్ అయిపోయాక నెక్స్ట్ అయితే నేను హ్యాండ్ సైడ్స్కి అన్నది స్కేల్ తీసుకొని ఇట్లా స్ట్రెయిట్ లైన్ జాయిన్ చేసేసుకుంటున్నాను. ఈ అండ్ లైక్ మన హ్యాండ్ బాటమ్ నుంచి ఎక్కడైతే ఆర్మ్ హోల్ టచ్ అవుతుందో అక్కడ వరకు ఒక స్ట్రెయిట్ లైన్ అన్నది నేను జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ మనకి మార్కింగ్స్ అన్నది నీట్గా స్ట్రెయిట్గా రావాలి. అప్పుడే బ్లౌజ్ కటింగ్ అనేది మంచిగా వస్తుంది. సో ఇక్కడైతే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఇది స్టిచ్చింగ్ కోసం, హ్యాండ్స్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా కుట్లు కూడా వేసుకోవచ్చు. సో దట్ మనకి ఎప్పుడైనా టైట్ అయినా అది మళ్ళీ ఇప్పుకొని వేసుకోవడానికి ఉంటుంది. సో ఎక్కడైతే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నానో అక్కడ ఇంకొక స్ట్రెయిట్ లైన్ అన్నది నేను జాయిన్ చేసుకుంటున్నా. సో ఇక్కడ తీసుకున్న 1/2 ఇంచ్ ఆర్మ్ హోల్ దగ్గర తీసుకున్న 1/2 ఇంచ్ కూడా ఈ స్ట్రెయిట్ లైన్కి ఈక్వల్గా మార్క్ చేసేసుకుంటున్నా. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చిన్న కర్వ్ అన్నది తీసుకుంటున్నా. ఇది ఎందుకంటే ఫ్రంట్ హ్యాండ్ ఆర్మ్ హోల్ డీప్ కోసం. సో ఫస్ట్ అయితే నేను ఓవరాల్ జాయింట్స్ చేసుకున్నదంతా కటింగ్ అన్నది చేస్తున్నా. హ్యాండ్స్ కటింగ్ ఇంక్లూడింగ్ ఎక్స్ట్రాస్ లైక్ 1/2 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామో దాని నుంచే కటింగ్ అన్నది చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇప్పుడైతే నేను ఇక్కడ కర్వ్ తీసుకున్నా కదా ఫ్రంట్ ఆర్మ్ హోల్డ్ అండ్ హ్యాండ్ జాయింట్ కోసం, ఆ కర్వ్ అన్నది కట్ చేసుకుంటున్నా. కట్ చేసుకున్నాక నెక్స్ట్ నాకు ఫ్రంట్ సైడ్ అని గుర్తుపట్టడానికి, అంటే ఆ కటింగ్ ఫ్రంట్ సైడ్ తీసుకున్నాను గుర్తుపట్టడానికి ఇక్కడ చిన్నగా ఇట్లా ఒక కట్ అన్నది నేను పెట్టుకుంటున్నా. సో దట్ మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇందాక బ్యాక్ పార్టే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం నేను ఇక్కడ 2 ఇంచెస్ అన్నది ఫోల్డ్ చేసుకుంటున్నా. ఈ ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ అయితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. సో నేను ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాక కార్నర్స్ దగ్గర ఇట్లా ఎల్ షేప్లో మార్క్ చేసుకుంటున్నాను. ఏదైతే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఫోల్డ్ చేసినో అది ఇట్లా కార్నర్స్ దగ్గర నేను ఇట్లా మార్కింగ్స్ అన్నది చేసుకుంటున్నా. కింద 1 ఫోల్డ్ చేసి లైనింగ్ అన్నది ప్లేస్ చేసిన.
ఆ ప్లేస్ చేసిన లైనింగ్ మీద ఈ మన బాడీ పార్ట్ అన్నది పెట్టుకొని ఈ మార్కింగ్స్ అన్నది చేసుకుంటున్నా. అది కూడా క్రాస్గా పెట్టుకొని చేసుకుంటున్నా. సో దట్ దీన్ని క్రాస్ కటింగ్ అంటారు. సో ఇక్కడ నేను అన్ని జాయింట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ దగ్గర ఆ లైనింగ్ పైన ఈ బ్యాక్ పార్ట్ది యూజ్ చేసి మార్కింగ్స్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ మార్క్ చేసుకున్నా, ఇక్కడ మన కింద విడ్త్ దగ్గర ఇట్లా ఎల్ షేప్ ఇందాక మార్కింగ్ చేసుకున్నా అని చెప్పిన కదా, ఆ మార్క్ చేసుకున్నా. అండ్ ఇక్కడ మన షోల్డర్ ఎండ్ దగ్గర మార్క్ చేసుకున్నా. సో దట్ ఈ మార్కింగ్ చేసుకున్నవన్నీ నేను ఇప్పుడు జాయింట్ అన్నది చేసుకుంటున్నా. ఈ జాయింట్స్ అన్నీ మనం ఎక్కడెక్కడైతే మార్క్ చేసుకున్నామో ఈ జాయింట్స్ అన్ని కింద మనం విడ్త్ కూడా మార్క్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ విడ్త్ మార్క్ చేసుకున్నాక ఇట్స్ నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ కోసం కూడా నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ సైడ్స్కి మన బాడీ సైడ్స్కి కూడా మార్కింగ్ అన్నది చేసుకుంటున్నా. అంటే ఆర్మ్ హోల్ కింద సైడ్స్కి కూడా ఇక్కడ నేను ఆర్మ్ హోల్ నుంచి బాడీ విడ్త్ వరకు ఈ మార్క్ చేసుకుంటున్నా. సో ఇప్పుడైతే నేను ఫ్రంట్ ఆర్మ్ హోల్ డీప్ అన్న కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నా. అక్కడ మనం హ్యాండ్స్కి ఎట్లా తీసుకున్నామో ఇక్కడ మన బాడీ లైనింగ్కి కూడా ఒక హాఫ్ ఇంచ్, నియర్ టు హాఫ్ ఇంచ్ అన్నది నేను ఇక మార్కింగ్ చేసుకుంటున్నా కర్వ్లో. సో మీరు కూడా అట్లా మార్కింగ్ చేసుకోండి. సో దట్ మనకి ఫ్రంట్ అన్నది నీట్గా వస్తుంది. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అన్నది నేను చూపించినట్టు ప్లేస్ చేసుకోండి. సో ఇక్కడ నేను మనం ఉక్సులు ఏవైతే కుట్టుకుంటామో ఆ లెంత్ అన్నది ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కూడా మార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ మార్క్ చేసుకున్నది అన్నది నేను ఇట్లా ఇంకొంచెం ఎక్స్ట్రాగా లైన్ డ్రా చేసుకొని అది మన షోల్డర్ వరకు లైక్ జాయిన్ చేసేలాగా తీసుకుంటున్నా. సో షోల్డర్ దగ్గర నుంచి కూడా ఇంకొక లైన్ తీసుకొని ఈ 2 పాయింట్స్ అనేది జాయిన్ చేసుకున్నా. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసుకున్నాక నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మళ్ళీ కర్వ్, ఎందుకు ఇది ఫ్రంట్ నెక్ కోసం, ఈ ఫ్రంట్ నెక్ కోసం మళ్ళీ ఇంకొక కర్వ్ అన్నది కూడా ఇప్పుడు నేను డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ అదే చూపిస్తున్నా మీకు. సో ఇట్లా డ్రా చేసుకున్నాక వీటిని అన్నిటినీ జాయింట్స్ అన్నది చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే మనం బ్లౌజ్ ఫ్రంట్ డాట్స్ ఉంటాయి కదా, నేను చూపించినట్టు ఆ ఫ్రంట్ డాట్స్ నుంచి ఈ షోల్డర్ మిడిల్ లైక్ షోల్డర్ హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇట్లా నేను చూపించినట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ డాట్ నుంచి షోల్డర్ని హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఆ ఫ్రంట్ డాట్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నా. ఈ కార్నర్ అంటే బ్లౌజ్ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేస్తున్నా, ఎక్స్ట్రా కాదు, ఇక్కడ పైకి మార్క్ చేస్తున్నా నేను. సో ఎక్కడైతే ఫ్రంట్ డాట్ అన్నది నేను పెట్టుకున్నానో అక్కడ ఆ ఫ్రంట్ డాట్కి మనం ఇక్కడ పైకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పైకి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి ఆ ఫ్రంట్ డాట్ వరకు ఒక లైన్ అన్నది జాయిన్ చేసుకున్నా. నెక్స్ట్ ఇట్ సైడ్ మనకి ఫ్రంట్ నెక్ ఎక్కడైతే మనం ఉక్సులు పెట్టుకుంటామో ఆ డాట్ నుంచి ఆ ఉక్సుల వరకు కూడా ఇంకొకటి ఇట్లా కర్వ్ లాగా మొత్తం అదొక కర్వ్ షేప్ లాగా వచ్చేలాగా అన్నది నేను ఇటు ఉక్కుల సైడు ఇటు సైడ్ జాయింట్స్ సైడ్ అన్నది నేను మార్క్ చేసుకున్నా. సో ఇప్పుడు ఈ మార్క్ అయిపోయాక కటింగ్ పార్ట్ అన్నది చేసుకుంటున్నాను నేను. సో ఇట్లా చేసుకున్నాక ఫ్రంట్ బాడీ పార్ట్ కూడా ఇప్పుడు మనం కటింగ్ అన్నది చేసుకుంటున్నాం. సో ఇక్కడ నేను ఈ మార్క్ చేసుకున్నా కదా ఈ కర్వ్ లాగా, అది కూడా కట్ చేసుకుంటున్నా కింద డాట్ దగ్గర. కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ది కూడా కటింగ్ చేసుకుంటున్నా. ఏది ఎక్స్ట్రా హాఫ్ డీప్ తీసుకున్నాం కదా ఆ డీప్తోని. సో ఇట్లా మనకి 1 ఫోల్డ్ చేసినాం కాబట్టి 2 బాడీ పీసెస్ అయితే వచ్చినాయి, ఫ్రంట్ బాడీ పీసెస్. సో నెక్స్ట్ మనము బ్యాక్ది ఇంతకు ముందుకు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా దాన్ని. సో ముందు కూడా మనకు ఆ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అన్నది తీసుకోవాలి, అంటే ఎక్స్ట్రా ఒక పార్ట్ అన్నది తీసుకుంటున్నాం ఇక్కడ. ఆ పార్ట్ కోసం నేను ఇక్కడైతే లైనింగ్ని 1 ఫోల్డ్ చేసి ఉన్నది. ఇక్కడ ఉక్సుల దగ్గర ఫస్ట్ ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకుంటున్నా. ఉక్సుల దగ్గర ఏదైతే జాయింట్ ఉందో అక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకొని ఉక్సుల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అన్నది కూడా ఇక్కడ నేను మార్కింగ్ చేసుకుంటున్నా. సో మార్క్ చేసుకున్నాక కింద విడ్త్ జాయింట్ వరకు విడ్త్ అన్నది తీసుకోవాలి. ఈ విడ్త్ తీసుకున్నాక నెక్స్ట్ మనకి
ఎక్కడైతే లైక్ దీని లెంత్ ఉంటుంది కదా, దాని లెంత్ ఎక్కడైతుందో అక్కడ వరకు ఇంకొక మార్క్ అన్నది తీసుకుంటున్నా. సో, ఈ విధంగా నేనైతే కర్వ్ అన్నది మార్క్ అన్నది చేసుకుంటున్నా. ఆ జాయింట్ ఎగ్జాక్ట్ ఎక్కడుందో ఆ జాయింట్ దగ్గర ఆ కర్వ్ షేప్ అన్నది నేను మార్క్ చేసుకుంటున్నా. మన ఫ్రంట్ బ్లౌజ్ పార్ట్ ఈ ఎక్స్ట్రా పాయింట్ అన్నది జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్ దగ్గర నేను చూపించినట్టు ఇట్లా ఎగ్జాక్ట్ కర్వ్ మార్క్ చేసుకున్నాక, ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్నవన్నీ మనం జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ కింద మన బాడీ విడ్త్ అన్నది స్ట్రేట్గా ఉండాలి కాబట్టి ఫ్రంట్ ఆ స్ట్రేట్ లైన్ అన్నది జాయిన్ చేసుకున్నాక, నెక్స్ట్ ఇక్కడ జాయింట్స్ సైడ్స్కి అన్నది మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేస్తాం కదా, ఆ జాయింట్స్ని కూడా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కర్వ్ షేప్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా మీకు హ్యాండ్తో క్లియర్గా నా ఫింగర్తోని మీకు ఎక్కడ ఏ పాయింట్ అన్నది నేను క్లియర్గా చూపిస్తున్నా వీడియోలో. నా ఫింగర్ ఏం చూపిస్తుందో దాన్ని మీరు ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఈ కర్వ్ డ్రా చేసుకున్నాక కర్వ్కి పైన ఒక ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఈ హాఫ్ ఇంచ్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుడతాం కదా, మన పైన జాయింట్ కింద జాయింట్ చేసేటప్పుడు కుడతాం కాబట్టి ఆ జాయింట్స్ కోసం అన్నది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. అండ్ కింద బాడీ విడ్త్ దగ్గర కూడా లైనింగ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నేనైతే కటింగ్ చేసుకుంటున్నా. ఈ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకున్నాక మనకు 2 పీసెస్ అయితే వస్తాయి. బికాజ్ మనం ఆల్రెడీ లైనింగ్ని వన్ ఫోల్డ్ చేసినాం కాబట్టి 2 పీసెస్. సో నెక్స్ట్ అయితే నేను ఉక్కుల సైడ్ అన్నది మనం కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపట్టాలి కాబట్టి ఇక్కడ ఒక కట్ అన్నది మార్క్ చేసుకుంటున్నా. కట్టుతోని ఒక కట్ తీసుకున్నాను నేను. ఇక్కడ కట్ పెట్టుకుంటే మనకి ఏంటంటే గుర్తుంటుంది అది ఫ్రంట్ సైడ్ అని. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక లైనింగ్ పార్ట్ మిగిలినది వన్ ఫోల్డ్ చేసి ఉంది కదా, దాన్ని అయితే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఫోల్డ్ చేసి నీట్గా కుట్టడం కోసము ఇక్కడ నేను ఇట్లా లైనింగ్ ఫోల్డ్ చేసి ఉన్నది కదా, దాన్ని ఇట్లా కట్ చేసుకుంటున్నా. నేను చూపించినట్టు మీరు కూడా అట్లనే కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకోవాలి, స్ట్రేట్గా కాకుండా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇట్లా ఇది ఆల్రెడీ వన్ ఫోల్డ్ చేసి ఉంది కాబట్టి మనకి ఏంటి ఇంత చిన్న కట్ చేస్తున్నా అనుకోవచ్చు. వన్ ఫోల్డ్ చేసి ఉంది అంటే ఫోల్డ్ని మనం ఓపెన్ చేస్తే ఇట్లా సైడ్స్కి కూడా క్రాస్గా ఉండాలి. ఆ క్రాస్ కట్స్ కూడా నేను చేస్తున్నా. సో ఇట్లా ఫోల్డ్ చేసి ఉన్నాయి కదా, ఫోల్డ్ చేసి ఉన్నాయి ఇట్లా పీసెస్ లాగా అయితే వస్తాయి. వచ్చినాక మనం ఏదైతే లైనింగ్ పార్ట్ మొత్తం కట్ చేసుకున్నామో అది మనం బ్లౌజ్ పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని వన్ ఫోల్డ్ చేసి నేను చూపించినట్టు ప్లేస్ చేసుకోండి. సో ఇట్లా ప్లేస్ చేసుకున్నా కదా, ఫ్రంట్ బాడీ పార్ట్ అన్నది క్రాస్గా పెట్టుకున్నా, ఎందుకు క్రాస్ కటింగ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ మనము బ్యాక్ నెక్ అన్నది ఫోల్డెడ్ సైడే పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ పార్ట్ అన్నది ఇక్కడ నేను బ్యాక్ నెక్ పార్ట్ ఫోల్డెడ్ సైడ్ పెట్టుకున్నాక ఫస్ట్ ఇక్కడ నేను కటింగ్ అన్నది స్టార్ట్ చేస్తున్నా. మనం ప్లేస్ చేసిన లోపట లైనింగ్ తీసుకున్న దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకొని కటింగ్ అన్నది చేసుకోవాలి మన మెయిన్ బ్లౌజ్ పీస్ పైన. సో ఇక్కడ నేను మీకు వీడియోలో కూడా క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడ అన్ని దగ్గర హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా నేను వదిలేసి కటింగ్ అన్నది చేస్తున్నా. ఇది ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ కోసం. సో ఇది మనకి బ్యాక్ నెక్ వచ్చేసింది. ఇక్కడ బ్యాక్ నెక్ మీకు చూపిస్తున్నావు కదా, ఇట్లా ప్లేస్ చేసుకొని సో ఇది మనం ఫోల్డ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్రంట్ ఎక్స్ట్రా జాయింట్స్ కోసం తీసుకున్నాం కదా, ఆ జాయింట్స్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకొని నేను పెట్టుకున్నా. సో నాకు ఫ్రంట్ 2 పీసెస్ కాబట్టి ఇక్కడ 2 పీసెస్ వచ్చేసినాయి. మనం ఎలాగో వన్ ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి బ్లౌజ్ పీస్ని. సో నెక్స్ట్ ఫ్రంట్ నెక్ కూడా ఇట్లా క్రాస్ పెట్టుకున్నా, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇట్లా క్రాస్ పెట్టుకొని ఫ్రంట్ నెక్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి నేను బ్లౌజ్ పీస్ పైన కటింగ్ అన్నది చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు ఫ్రంట్ నెక్ది కూడా ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. 2 పార్ట్స్ వస్తాయి మనకి ఫ్రంట్ నెక్కి. ఆ 2 పార్ట్స్ అనేది ఇట్లా ప్లేస్ చేసుకొని నేను దానికి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ హ్యాండ్ కూడా ఎగ్జాక్ట్ ప్లేస్ చేసుకున్న దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మనం కట్ చేసుకుంటున్నాము. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే మళ్ళీ ఎగ్జాక్ట్ స్టిచ్చింగ్ కోసమే. కటింగ్ అయితే చేసుకున్నాక మనకి 2 హ్యాండ్స్ది పార్ట్ అయితే వచ్చేసింది, లైక్ బ్లౌజ్ పార్ట్. సో ఇదైతే బ్లౌజ్ కటింగ్ వీడియో. నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తా. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం అయితే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ యూట్యూబ్ ఛానల్.